V5 న్యూస్. ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసూరు మండలంలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలను ఓఎన్జీసీ సిబ్బంది ఎట్టకేలకు అదుపు చేసింది. ఓఎన్జీసీ వెల్ కు క్యాప్ వేయడానికి సిబ్బంది ప్రయత్నించింది. ఎలా అయిపోతుంటారా క్యాప్ అనేది మ్యాక్సిమం అదే ఇప్పుడు ఆ క్యాప్ వైట్ ఎలా అయిపోతుంటారా క్యాప్ అనేది మ్యాక్సిమం అదే ఇప్పుడు ఆ క్యాప్ వైట్ హన్మకొండ జిల్లా డీసీసీ భవన్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ శాంతి అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది కుటుంబాలకు జీవనాధారమని, దాన్ని నిర్వీర్యం చేయడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కుదేలు చేయడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం పథకం పేరు మార్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనుగాల వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మొదటి ప్రెస్ మీట్ ఏదైనా చిన్న పొరపాట్లు అయితే క్షమించండి. ఎందుకంటే మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, అలాగే ఈనాటి మీడియా సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు, వారి ద్వారా వచ్చిన స్వాతంత్రం ఈరోజు స్వేచ్ఛా ఫలాలను అందరికీ అందించే భాగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి ఆనాటి నాయకులది. మరి అందులో గొప్ప ఆయుధం లేకుండా పోరాటం చేసిన యోధుడు మహాత్మా గాంధీ అందరికీ తెలుసు. కానీ దురదృష్టకరం ఏమంటే గాంధీజీ పేరు చెప్తే బీజేపీలకు నిద్రపడుతున్నాయి. ఏ విధంగా చరిత్రలోకి వెళ్ళి గాంధీజీ గారిని తొలగించాలి, ఏ విధంగా అంబేద్కర్ గారిని అవమానపరచాలి అనే ఈ రెండు సంఘటనలు ఉదాహరణ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. గత పార్లమెంట్ సెషన్ లో మాట్లాడుతూ గొప్ప నాయకుడైన అంబేద్కర్ గారి కోసం కించపరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడారు. అంబేద్కర్ అంబేద్కర్ అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ బదులు రామ్జీ రామ్ రామ్ అంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని ఆ రోజు కూడా అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడారు. మరి అంతర్జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని భాషల్లోకి అనువాదం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించిందని కేంద్ర ప్రతినిధి కేవల్ కిషన్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీసీసీ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భాషిని యాప్ ద్వారా వివిధ భాషల సమాచారాన్ని ఇతర భాషలకు సులభంగా తర్జుమా చేసుకోవచ్చన్నారు. జాతీయ అధికార భాష నుంచి ప్రాంతీయ భాషలకు అర్థమయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ సేవలకు భారతీ రాజ్భాష గవర్నమెంట్.in వెబ్సైట్ ను ఉపయోగపడుతుందని చెప్పారు. భారతీయ భాషల పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎన్టీసీసీ సీనియర్ మేనేజర్ స్నేహలత పేర్కొన్నారు. आप वॉइस टैपिंग किसी भाषा में कर सकते हैं,
जो भाषा सेलेक्ट करेंगे, जैसे मेरे को तेलुगु सेलेक्ट किया, हिंदी सेलेक्ट किया, मैं वॉइस टाइपिंग किसी भी एप्लीकेशन में, पहले टाइपिंग होता था, वॉइस टाइपिंग किया, पहले हमें गूगल की सहारा लेना पड़ता था। वॉइस टाइपिंग करने के लिए हम गूगल पे जाते थे, मोबाइल में भी गूगल पे जाते हैं। ये माइक्रोसॉफ्ट का विंडो का ही पार्ट बन गया अब ये। तो ऑफिस 365 में भी ये सोल्यूशन अवेलेबल है। ऑफिस 365 तो सब लोगों के पास नहीं होगा, शायद इस ऑफिस में है या नहीं, मेरे को जानकारी नहीं है, परंतु ऑफिस 365 में भी कंप्लीट आ गया है। इसका शब्दकोश है ये। ई लर्निंग सॉल्यूशंस है। ई लर्निंग सॉल्यूशन मतलब आप 5th स्टैंडर्ड हिंदी, 8th स्टैंडर्ड हिंदी, 10th स्टैंडर्ड हिंदी 14 भाषाओं के माध्यम से सीख सकते हैं। आपको इंग्लिश का जाने की जरूरत नहीं है। तेलुगु के माध्यम से हिंदी, मलयालम के माध्यम से हिंदी, इन भाषाओं के माध्यम से हिंदी सीख सकते हैं। इससे जानकारियां दी जाएंगी। जो हम टेक्निक यूज करते हैं दैट इज यूनिकोड, यूनिवर्सल कोड। यूनिवर्सल कोड क्या है? मैं आप सभी को विश्व हिंदी दिवस की बधाई देती हूँ। आज का दिन हमारे लिए, हमारे देश के लिए बहुत ही गर्व का दिन है। इसी दिन हम लोग ने पहला विश्व हिंदी सम्मेलन नागपुर में स्थापित किया गया था और इसी के लिए आज विश्व हिंदी दिवस मनाया जा रहा है। हम देखते हैं कि धीरे धीरे हमारी हिंदी भाषा जो है विश्व पटल पर आज बहुत ही अग्रणी हुई है और हमारे जो नरेंद्र मोदी जी है, जिनकी वजह से आज हिंदी को ये जो स्थान प्राप्त हुआ है, उसके लिए मैं हमारे प्रधानमंत्री జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన 94 మంది అర్హులైన లబ్ధిదారులకు 94,10,904 రూపాయలు విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పేద మరియు బలహీన వర్గాల కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడంలో ఈ పథకాలు కీలకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ అష్ఫక్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉంటుందో సన్న బియ్యం అట్లనే ఉంది, ఏం తేడా లేదు. సన్న బియ్యం ముందు ఇస్తారని చెప్పిండ్రు మనోళ్ళు, చెప్పలే. కానీ ఇదైతే పేద ప్రజలకు అవసరం అవుతుంది. అంటే తినే తిండి దగ్గర కూడా ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుంది, బుక్కడి బువ్వ తృప్తిగా తినాలని చెప్పి ఈరోజు సన్న బియ్యం ఇస్తే మీరు అందరూ కూడా దాన్ని ముందు లెక్క కోళ్ల ఫామ్లకు అమ్ముడో లేకపోతే పిండి పట్టించుడో చేయకుండా తృప్తిగా వండుకొని తింటున్నారు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు అయితే అందరికీ తెలిసింది, 1వ విడత మాత్రమే అయిపోయింది, ఇంకా 2 విడతలే ఇందిరమ్మ ఇల్లు వచ్చేది ఉన్నాయి. అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్క పేద వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పెట్టించే బాధ్యత నాది. తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, అంతేగాని వాళ్ళ లెక్క ముచ్చట్లు. షాద్నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతికి ముందే శుభవార్త అందించింది. గ్రామాభివృద్ధి పనుల కోసం మొదటి విడతగా 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ ప్రెస్ మీట్ లో నిధుల ప్రొసీడింగ్స్ ను విడుదల చేశారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పత్రికా సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన హెచ్ఎండే నిధుల నుంచి చౌదరగూడము, కొందూరుకు, ఫరక్నార్ మండలాలకు, పుత్తూరు మండలాలకు సంబంధించిన నిధులు ఏదైతే అవసరమున్న బీటీ రోడ్లు, అవసరమున్న బ్రిడ్జులు, ఇవన్నీ కూడా హెచ్ఎండే కమిషనర్ గారు మంజూరు ఇవ్వడం జరిగింది. త్వరలోని ఇవన్నీ కూడా గ్రామాలలో
ప్రజలకు అందుబాటులో తీయడానికి ఆల్రెడీ టెండర్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయినాయి. త్వరలోనే ఈ వర్కులకు అన్నిటి కూడా భూమి పూజ చేయబడుతుంది. ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లు పత్రిక సోదరులు అందరూ కూడా ఇవ్వబడతాయి. ఈ పర్టికులర్స్ కూడా దయచేసి మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నూతనంగా సర్పంచులుగా ఎన్నుకోబడ్డారు కాబట్టి వారికి ఆతృత ఉంది. అంటే పనులు చేపట్టాలి, ఎమ్మెల్యే ద్వారా పనులు చేపట్టాలని చెప్పి చాలా నా మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఒక ప్రోగ్రాంలో పోతే సర్పంచులంతా మొరబెట్టుకున్నారు ఇప్పటిదాకా కూడా. కాబట్టి వాస్తవానికి కొందరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఈ పార్టీ ఆ పార్టీ అందరు. కరీంనగర్ జిల్లా కోర్టు చౌరస్తా నడి రోడ్డుపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సభ పలు విమర్శలకు దారితీస్తుంది. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కన్వంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా నియమితులై మొదటిసారిగా కరీంనగర్ కు వచ్చిన సందర్భంగా ఈ సభ నిర్వహించగా ఇది ప్రజలకు మరియు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించిందని భారతీయుడు కోట శ్యామ్ కుమార్ విమర్శించారు. ప్రధాన రహదారులపై సభలు నిర్వహించేందుకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించిన ఆయన, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వకూడదని అధికారులను కోరారు. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈరోజు మనం కోర్టు చౌరస్తాలో ఉన్నాం. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజా నాయకులు అని చెప్పుకునే ప్రజా నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం జీవించడం లేదు, ప్రజల కోసం బతకడం లేదు. ఎందుకంటే మనం చూస్తే ఇక్కడ నడి రోడ్డులో మీటింగ్ హాల్ అని పెట్టిరు. అరే కరీంనగర్లో ఆలోచిస్తే కరీంనగర్లో గ్రౌండ్లు లేవా? మీరు మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడో పెట్టుకోవచ్చు కదా. పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి, పెట్టుకోవాలంటే ఆట స్థలాలు ఉన్నాయి. ఎక్కడనో ఒకటి మీటింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. బాజాప్తు నడు రోడ్డు మీద మీరు మీటింగ్ స్థలం అని పెట్టి ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తడం ఇది భావమేనా అని నేను అడుగుతున్నాను. అది ఏ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ అయితేనేమి, బీఆర్ఎస్ అయితేనేమో, బీజేపీ అయితేనే, ఏ పార్టీ అయినా కూడా రోడ్డుకు బాజాప్తుగా అడ్డంగా మా ఇష్టానుసారంగా మా ఇష్టం ఇది, మా రాజ్యం ఇది అన్నట్టు వ్యవహరించడం చాలా తప్పిది. ప్రజలు చాలామంది కూడా ఆక్రోశానికి గురవుతున్నారు, ఆక్రోశానికి వస్తున్న వాళ్ళకందరికీ కూడా దయచేసి ఆలోచించండి. మీరు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అట్లీస్ట్ పార్టీ వాళ్ళ మారుదాం, మనం కాకుండా ఎవరు మారుతారు? బీజేపీ అయితే, కాంగ్రెస్ అయితే, టీఆర్ఎస్ అయితే, మనం మారి సమాజాన్ని మారుతాం కదా. ఇలా అడ్డగోలుగా మా ఇష్టానుసారంగా మాకుంది బలం అని చెప్పి ఇది నిరూపించుకోవడం పద్ధతి కాదు. అదేవిధంగా నేను పోలీస్ కమిషనర్ గారిని, మున్సిపల్ గారిని కూడా అడుగుతున్నాను, ఒక సామాన్య పౌరుడు ఎవరైనా చిన్నగా ఫ్లకార్డ్ పట్టుకొని నిల్చుంటేనే వాళ్ళని పట్టుకోబోతున్నారు రోడ్డు మీద డిస్టర్బెన్స్ అని. ఇంత పెద్ద రోడ్డు మీద ఇన్ని వేల మందికి, లక్షల మందికి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంటే మీరు ఎలా పర్మిషన్ ఇస్తున్నారు నడి రోడ్డు మీద మీరు మా సభలకు? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి ఇలాంటివి మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని మరీ కోరుకుంటూ ఈ అధికారులను కూడా అదేవిధంగా నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ మనం మారుదాం, మనతో పాటు సమాజాన్ని కూడా మారుదామని రిక్వెస్ట్ చేస్తూ జై హింద్ జై భారత్. కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సాకేత్ కాలనీలో చారిత్రాత్మక న్యాయ తీర్పు వెలువడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో ప్రిన్సిపల్, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ ఫ్యామిలీ కోర్ట్ సాకేత్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించిన కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. SRWA కార్యదర్శిగా సురేష్ చంద్ర నటరాజన్ పదవిని కోర్టు పునరుద్ధరిస్తూ ఆయన స్థితిని నిలబెట్టింది. అదే సమయంలో పిటిషన్లో కోరిన మిగతా అంశాలను కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో సాకేత్ కాలనీ సంఘ కార్యకలాపాలపై న్యాయపరమైన స్పష్టత ఏర్పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జరిగింది. కోర్టుకు పోయిన ఫస్ట్ కేస్ SOB 4 దాంట్లో IA 609 అండ్ ఇది అఫిడవిట్ ఫైల్ చేసింది SRWA వాళ్ళు. దానికి ఒక చారిత్రాత్మక తీర్పు అనేది అది ఇవ్వడం జరిగింది. PDJ కోర్ట్ కుషాయిగూడ అండ్ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి కోర్ట్స్ ఆ ఆర్డర్ తీసుకొని ఇవాళ మేము ఆఫీస్కి రావడం జరిగింది. ఆర్డర్ ఇవ్వడానికి ముందు ఎందుకు అనంటే ఇంకొక 5-6 కేసులు ఈ కాలనీ అండ్ మాకు సంబంధించి అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి దాంట్లో ఒక క్రిమినల్ కేసు కూడా వీళ్ళు మా మీద బుక్ చేయడం జరిగింది. అది కాకూడదు అని చెప్పేసి మేము SHO గారిని కలవడము, మళ్ళీ తర్వాత వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా మేము దాన్ని ఎండార్స్ తీసుకొని మళ్ళీ SRWA ఆఫీస్కి రావడం జరిగింది. SRWA ఆఫీస్లో మేము మా అడ్వకేట్ గారు కూడా మాతో వచ్చారు, మా కమిటీ మెంబర్ కూడా ఉన్నారు. మేము అది ఇచ్చి ఎండార్స్మెంట్ తీసుకున్నాము. దాని తర్వాత నేను సెక్రటరీ హోదాలో
నేను ఛార్జ్ తీసుకుంటాను అంటే వాళ్ళ వర్షన్ అది వేరేది ఉండింది. అయినా కానీ ఇది కోర్టు ఆర్డర్ కాబట్టి IA 609లో అది కూడా స్పెసిఫిక్గా ఏదైతే 17 పాయింట్లు వాళ్ళు అఫిడవిట్లో మెన్షన్ చేశారో ఆ 5 పాయింట్లు ఇంట్రడక్షన్ అండ్ ఇన్సిడెన్సెస్ ఉంటాయి. అండ్ 6 నుంచి 17 దాంట్లో క్లియర్ కట్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి, జున్నూరు గ్రామంలో ఆయుర్వేద ఆసుపత్రి కొత్త భవనాలకు శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి అభివృద్ధి పనులకు సమీక్షించిన మంత్రి గ్రామీణ ప్రాంతాల్లో సంపూర్ణ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతుండటంతో వైద్య రంగానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఆయుర్వేద, అల్లోపతి వైద్య సేవలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నాణ్యత, పారదర్శకత, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు మెరుగైనటువంటి ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మాణాన్ని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేయడమే కాకుండా ఆ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి ఆ యొక్క ల్యాండ్స్కేపింగ్ కానీ ఒక సుందరంగా, ఒక ఆహ్లాదంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో కానీ, అదేవిధంగా ఈ యొక్క ఆయుర్వేద మెడిసిన్ కూడా అందించాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో ఆయుర్వేద డిస్పెన్సరీని కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు 30 లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడే మనం ఆయుర్వేద డిస్పెన్సరీకి ఇప్పుడే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా జున్నూరు గ్రామం, పోడూరు మండలంలో కూడా అక్కడ కూడా 30 లక్షల రూపాయలతోటి ఆయుర్వేద డిస్పెన్సరీని అక్కడ కూడా ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రజల ఆరోగ్యం మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిని 12,60,00,000 పెట్టి మరి దాన్ని కార్పొరేట్ స్థాయిలో నిర్మాణం చేయడమే కాకుండా దానికి అవసరమైనటువంటి మెటీరియల్ని CSR ఫండ్స్ నుంచి సేకరించడం, మరొక పక్కన బ్యూటిఫికేషన్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.